ఆ కోణం ఏంటంటే, స్త్రీలని ఈ విధంగా పొగిడి అనాదిగా వాళ్ళని "నువ్వు చాలా గొప్పదానివి. నువ్వు కుటుంబం కోసం త్యాగం చేస్తున్నావు. నీకన్నా గొప్పవాళ్ళు లేరు" అని చెప్పి వాళ్ళకి త్యాగానికి ఒక అంబాసిడర్‌గా మార్చి పడేసి, వాళ్ళని వంటింటికే పరిమితం చేసేసి, వాళ్ళ స్వేచ్ఛను మొత్తం హరించేసి, ఏమీ లేకుండా చేసేసిన సందర్భం గూడా ఉంది. కాబట్టి అతిగా పొగిడితే దాన్ని తీసుకోవాల్సిన పనిలే. అతిగా పొగడడం గూడా ఒక రకమైనటువంటి జబ్బే మనకు తెలుసు కదా! కాబట్టి స్త్రీలకి పొగడ్తల కంటే గూడా సమాన గౌరవం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ప్రధానం. ఈరోజు మహిళా దినోత్సవం. కానీ ఈరోజు మా ఇంట్లో ఉండే మహిళకి నేనేం గౌరవం ఇచ్చానో చూసుకోవాలి కదా! మా ఇంట్లో ఉండే మహిళకి నేను గౌరవం ఇవ్వకుండా, నేను ఈరోజు ఉపన్యాసం చెప్తే ఏం బాగుంటది? అది మనసులో కొద్దిగా వెల్తీగానే ఉంది. కొద్దిగా వెల్తీగానే ఉంటది. ఏమాత్రం గౌరవిస్తున్నాం మనం అనేది ఉంది. కాబట్టి స్త్రీ జన్మ అని పొగిడి అలా వదిలేయడం గాకుండా, స్త్రీమూర్తి ఇలా ఉండాలి అని శాసించడం కాకుండా, స్త్రీలు ఇలా ఉంటేనే పవిత్రులు, అలా ఉండకపోతే అపవిత్రులు అనేటువంటి ఒక స్టాంప్ వేయకుండా, స్త్రీని స్త్రీగా గౌరవించాలి. పురుషుడు, స్త్రీ అనేటువంటి తారతమ్యం లేకుండా మనం మాట్లాడుకోగలగాలి. అలాగా చేసేదే ఈరోజు ప్రత్యేకమైన దినం. అంతేగాని పొగిడి చప్పట్లు కొట్టి ప్రైజులిచ్చేసి పంపించేది కాదు. వాస్తవానికి మాట్లాడుకోవాలి. అందుకని నాకొక పాట గుర్తొస్తా ఉంది. ఎందుకు పుట్టావో తెలుసా నా చెల్లి ఎట్టా బతకాలో మరచిన నా తల్లి. ఎందుకు పుట్టావో తెలుసా నా చెల్లి ఎట్టా బ్రతకాలో మరచిన నా తల్లి. కోడి కూతతో మొదలు నీ గానుగెద్దు జీవితం. అంతులేని చాకిరితో చితికిపోవు ప్రతి క్షణం. ఎందుకు పుట్టావో తెలుసా నా తల్లి ఎట్లా బ్రతకాలో మరచిన నా తల్లి. కసువులూడ్చి కల్లాపు చల్లి వంటలుండి బట్టలుతికి మగడికింత సద్ది కట్టి పసిపిల్లకు పాలు కుడిపి పంట చేలో పని కోసం పరుగులెత్తే నా తల్లి. ఎందుకు పుట్టావో తెలుసా నా చెల్లి ఎట్టా బ్రతకాలో మరచిన నా తల్లి. కష్టమొస్తే నీకు చూసేటి దిక్కేది మందు, రోగమొస్తే నీతో పలికేటి తోడేది. కష్టమొస్తే నీతో చూసేటి దిక్కేది, రోగమొస్తే నీతో పలికేటి తోడేది. మనిషివో మిషనువో తేడా తెలియదు మాకు. మనిషివో మిషనువో తేడా తెలియదు మాకు. యంత్రానివో మంత్రానివో ఎవరికి తెలుసును. ఎందుకు పుట్టావో తెలుసా నా ఎట్లా బ్రతకాలో మరచిన నా తల్లి. కోడి కూతతో మొదలు నీ గానుగెద్దు జీవితం. అంతులేని చాకిరితో చితికిపోవు ప్రతి క్షణం. ఎందుకు పుట్టావో తెలుసా నా తల్లి ఎట్లా బ్రతకాలో మరచిన నా చెల్లి. ఇదొక పాట. ఇది నా వర్షన్ ఏంటంటే మహిళల్లో బాగుంది సాయిరామ్. చాలా బాగుంది పాట. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. ఆడవాళ్ళ గురించి బాగా మీరు అర్థం చేసుకుని బాగా పాడుతున్నారు ఇన్వాల్వ్ సాయిరామ్. అయిపోయి పాడారండి. చాలా బాగుంది. ఓకే. ఓకే. వదిలేద్దాం దాన్ని పక్కన పెట్టేద్దాం. మాట్లాడుకుందాం. ఇప్పుడేంటంటే, మనకు మహిళలు 2 రకాలుగా తెలుస్తూ ఉంటుంది. ఈరోజు ఎవరైతే ఈ స్క్రీన్ మీద ఉన్నారో, ఎవరైతే మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారో, వీళ్ళందరికీ ఒక సైడు ఉన్న మహిళల గురించి తెలియకపోవచ్చు. కొన్ని గ్రామాలలో, పల్లెల్లో అసలు అసలు ఎందుకు జీవిస్తున్నామో తెలియనటువంటి మహిళలు ఎంతో మందున్నారు. వాళ్ళు నిర్దాక్షిణ్యంగా కుటుంబాన్ని విడిచిపెట్టేస్తే భర్త, ఆ భారాన్ని నెత్తిన వేసుకొని, వాడు సాయంత్రానికి ఆనందంగా తాగి వచ్చి ఇంట్లో పడి దొర్లాడుతూ ఉంటే, కొడుతూ ఉంటే, వాటిని భరిస్తూ బిడ్డల కోసం మాత్రమే జీవించే తల్లులు నాకెంతమంది తెలుసో.
నాకు ప్రత్యక్షంగా ఎంతో మంది తెలుసు. కాబట్టి అదొక కోణం ఉంది. అంతా హ్యాపీగా ఉండే మహిళా లోకం ఒక పక్క ఉంది. మొత్తం చింతలతోనే బతికేటువంటి మహిళా లోకం ఒక పక్క ఉంది. నేనైతే ఏం నమ్ముతానంటే మహిళా దినోత్సవం వాళ్ళకి జరగాలి. మహిళా దినోత్సవం వాళ్ళల్లో ఒక కనువిప్పు కలిగించాలి. మహిళా దినోత్సవం రోజు వాళ్ళని గుర్తించాలి. అంతేగాని ఇంకొక రకంగా వెళ్ళిపోతూ ఉంటే గనక అది అంత కాదేమోనని నా ఉద్దేశం. ఇది కాదేమో. ఎవరికైతే గుర్తింపు రావాలో వాళ్ళకి రావాలి. ఎవరికైతే గుర్తించకపోయినా అవసరం లేదో వాళ్ళని మనం గుర్తిస్తాం. ఎక్కడైనా ఇది జరిగేదే తంతు. అందువల్ల నాకు అలాంటి ఫ్యామిలీస్‌ని చూసినప్పుడు 2 రకాలుగా పరిచయాలు నాకు. ఎలా మీకు పరిచయం అంటే 2 రకాలుగా పరిచయాలు. ఒకటి నేను ఇంతకుముందు రాష్ట్రమంతా జన విజ్ఞాన వేదిక అనే సంస్థలో తిరిగినప్పుడు పల్లెల్లోకెళ్ళి తిరిగేవాడిని. అక్కడ నేను అనేకం చూసేవాడిని. అదే విధంగా చిన్న చిన్న కౌన్సెలింగ్ సెషన్స్‌కొచ్చినప్పుడు గూడా ఆ కౌన్సెలింగ్‌లో తెలిసేటివి ఇటువంటి విషయాలన్నీ కూడా తెలిసేటివి. కాబట్టి మహిళా దినోత్సవం రోజు అలాంటి మహిళలందరికీ మంచి జరగాలని మనం కోరుకుందాం. ఇది మొట్టమొదటి ప్రతిపాదన నాది. రెండవది అసలు భక్తి మార్గంలో నేటి మహిళలు అది కదా టాపిక్ ఈరోజు మనం అనుకున్నది. భక్తి మార్గంలో నేటి మహిళలు. భక్తి అంటేనే మహిళలు అని మనం ఫిక్స్ అయిపోతాం. ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమానికి హాజరయ్యే వాళ్ళెవరు? 90% మహిళలే. 90% మహిళలే. మరి శాస్త్రాలేమో అలా చెప్పడం లేదు. శాస్త్రాలేమో పురుషులకే భక్తికి సంబంధించి, ఆధ్యాత్మికకి సంబంధించి ఎక్కువ బాధ్యత పెట్టాయి. పూజలు చేయాల్సింది వాళ్ళే. కానీ వాస్తవంలో, ఆచరణలో మహిళలే ఎక్కువ చేస్తారు. పూజా కార్యక్రమాలన్నీ మహిళలే చేస్తారు. ఎవరింట్లో గూడా పురుషులు అది పనిగా పూజలు చేసే కార్యక్రమాలెక్కడ నేను చూడలేదు. నేను గూడా చేయడం లేదు. ఇంట్లో మా రమానే చేస్తది అంతా కూడా. నేను ప్రేక్షక పాత్ర. భగవంతుడికి మహిళలంటేనే ఎందుకంత ప్రేమ? మన భగవంతుడు సాయిబాబాని చూసినట్లయితే షిరిడీలో ఆయన ప్రత్యేకంగా మహిళల క్యూ వైపే చూస్తుంటాడు. ఆయన మహిళల క్యూ వైపే మొఖం ఉంటుంది. ఇటుపక్క పురుషులు, ఇటుపక్క మహిళలు. నేనైతే ఒకసారి చాలా ఇబ్బంది పడ్డా. అప్పుడు రూ. 500 పెట్టి కాకడ హారతికి వెళ్తే, కాకడ హారతిలో మహిళల్ని బాబాకి కుడివైపు నిలబెడతారు కాకడ హారతిలో. పురుషుల్ని మాత్రం ఈ పక్క నిలబెడతారు. అప్పట్లో మొట్టమొదట్లో నేను అనుకున్నదేంటంటే, ఏంటి బాబా వారికి కూడా ఇంత పక్షపాతం ఉంది. ఆయన నేరుగా చూడొచ్చు గదా! ఎందుకు అటువైపే చూస్తాడు అని అనిపిచ్చేది. అటువైపే చూస్తుంటాడాయన. ఆ పక్కే మహిళలు పక్కనే ఉంటారు. కాబట్టి మహిళలకి ఎందుకని భగవంతుడు దగ్గరవుతాడంటే, ఒక బిడ్డ అడిగాడంట తల్లిని. అమ్మా దేవుడెక్కడుంటాడు అని అడిగాడంట. ఆ తల్లి చెప్పిందట, నాయనా మన హృదయంలోనే ఉంటాడు అని చెప్పిందట. అప్పుడు ఆ బిడ్డ అన్నాడట, అయితే నీకు దగ్గరగా ఉంటాడు గదా దేవుడు అన్నాడు. అదేంట్రా అంటే, అవునమ్మా నువ్వు చాలా మంచిదానివి. నీ హృదయం ఎంతో మంచిది. కాబట్టి మంచిగా ఉండే హృదయంలోనే గదా దేవుడుంటాడు. నీ దగ్గరే ఉంటాడమ్మా అని కౌగిలించుకున్నాడంట. అది మహిళల యొక్క గొప్పతనం. అంటే ఇప్పుడు మళ్ళా మహిళల్ని అలా అంటే కూడా ప్రమాదమే. సూట్ కేసుల్లో సర్దేసేవాళ్ళు కూడా తయారైనారు ఈ మధ్య కాలంలో. భర్తను చంపి ముక్కలు ముక్కలు చేసి సూట్ కేసులో సర్దేసి చాలా హుందాగా ఆ సూట్ కేసు లాక్కుపోయినటువంటి మహాతల్లుల్ని మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. కాబట్టి జనరలైజ్ చేయడానికి కూడా వీలు లేదు. ఈ టాపిక్ జనరలైజ్ చేయడానికి లేదు. కాబట్టి భర్తలను చంపేసిన వాళ్ళున్నారు. భార్యను చంపేసిన భర్తలు ఉన్నారు. కానీ అనాదిగా ఈ హింస అనేది భర్తల వైపే చూస్తూ వస్తున్నాం. ఈ మధ్య కాలంలో మారింది. మారి మేమెందుకు చంపకూడదు? మేము కూడా చంపుతాం అని వాళ్ళు కూడా బయలుదేరి ఎంచక్కా చంపేసి శుభ్రంగా సూట్ కేసులో పెట్టేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇది 2 పక్కలా ఉంది. అయితే భక్తి మార్గంలో మీరు ఏ ఆధ్యాత్మిక గ్రంథాన్ని చూసినా అందులో స్త్రీల పాత్రలు అద్భుతంగా ఉంటాయి. ఆ స్త్రీల పాత్రల్ని ఆ విధంగా తీర్చిదిద్ది ఈ పాత్రలు అనకూడదేమో ఇతిహాసాలు కాబట్టి అవి అలా జరిగాయి కాబట్టి మనం పాత్రలు అనడానికి కూడా లేదు. అంటే పాత్ర అంటే ఉద్దేశం ఆ ఆ విధంగా జీవించినటువంటి స్త్రీమూర్తులందరిని మనం పరిశీలించుకుంటూ వస్తే గనక ఒక్కొక్క స్త్రీమూర్తి నుంచి ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలనుకుంటే గనక. ఉదాహరణకి మనం రామాయణాన్ని తీసుకుంటే రామాయణం
మొత్తం మీద నాకు స్త్రీ పాత్రలు ఎక్కడ లేని ఆనందాన్ని కలుగజేస్తాయి. ఎంత అద్భుతంగా ఉంటాయో. కాబట్టి రామాయణం అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? సీతమ్మ తల్లి గుర్తొస్తారు. మరి సీతమ్మ తల్లిలో ఏంటి గొప్ప? ఏముంది గొప్ప అంటే అసలు సీతమ్మలాగా జీవించడం ఎవరికి సాధ్యం కాదు. అసలు ఎవరికి సాధ్యం కాదు. ఒకవేళ సీతమ్మని ఆదర్శంగా తీసుకొని జీవించాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని అత్తగారింటికి వస్తుంది. కోడల్లోకి వెళ్ళిపోండి మీరు. ఆమె హృదయంలోకి వెళ్ళిపోండి. పాత్రలోకి కాకుండా మీరు వెళ్ళిపోండి అందులోకి. అలా అత్తగారింటికి వచ్చినటువంటి సీతమ్మ తల్లికి ఒక వార్త, శుభవార్త, అద్భుతమైన వార్త. ఎందుకంటే తన భర్తకి పట్టాభిషేకం. తన భర్తకి పట్టాభిషేకం కాబోవడం, అందులో ఆ పట్టాభిషేకానికి సిద్ధం కావడం, ఆ రోజంతా వ్రతాలు చేయడం, దీక్షలు పట్టడం, తెల్లవారితే తన భర్తకి పట్టాభిషేకం. అప్పుడు ఆ స్త్రీ యొక్క హృదయం ఎలా ఉంటది? ఏ విధంగా ఉంటది? మనం అందులో పరకాయ ప్రవేశం చేయాలి. సీతమ్మ వారిలో పరకాయ ప్రవేశం చేయాలి. తెల్లవారిన తర్వాత ఏం జరిగిందో తెలియకుండా ఒక్క ఉదుటున ఆయన వచ్చి మొత్తం అడవికి వెళ్ళిపోతున్నాను నేను, అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను అని ప్రకటిస్తే ఆ తల్లి హృదయం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించండి. చేస్తున్నటువంటి ఉద్యోగం పోతేనే నీతో నేను కాపురం చేయలేనని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయిన వాళ్ళు తయారవుతున్నటువంటి కాలం ఇది. జీతం తగ్గినా ఒప్పుకోరు, జీతం రాకపోయినా ఒప్పుకోరు. ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నాం మనం. కానీ అంత గొప్ప విషయం ఆమె భరించగలిగింది. సరే, అక్కడ వరకు ఆ సంభాషణ మీకు అవకాశం ఉన్నప్పుడు రామాయణంలో చదవండి. రామాయణంలో అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ సన్నివేశం. అంటే రాముడు వచ్చి చెబుతాడు, నేను అరణ్యవాసానికి వెళ్తున్నాను 14 ఏళ్ళు. ఆ చెప్పినప్పుడు ఆమె మాట్లాడిన మాటలు, ఈయన మాట్లాడిన మాటలు, మళ్ళా కౌసల్యామాత వచ్చి మాట్లాడిన మాటలు, ఇవన్నీ చూస్తే మనకు పిచ్చెక్కిపోతాయి. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఏమంటాడు, నా తండ్రి యొక్క మాటని జవదాటకుండా ఆయన కోసం నేను వెళ్తున్నా, నువ్వు రావాల్సిన అవసరం లేదు. ఆ మాటలో, ఆ ప్రతిజ్ఞలో నీకు సంబంధం లేదు, అది నాకు సంబంధించింది. కాబట్టి స్పష్టంగా నేను ఒక్కడే వెళ్తాను అని చెప్పినప్పుడు ఆమె అద్భుతంగా మాట్లాడుతుంది. నా భర్త ఎక్కడుంటే అదే నా నివాసము. నా భర్త అంతఃపురంలో ఉంటే అంతఃపురం నా నివాసం. నా భర్త అరణ్యంలో ఉంటే అరణ్యమే నా నివాసం. ఇది ఎంత గొప్ప సూత్రం! ఈ కాలం మహిళలకి, కొత్తగా పెళ్ళైన వారికి ఇది ఎంత గొప్ప సూత్రం! సామాన్యమైన సూత్రం కాదు. ఆ తర్వాత ఒప్పిస్తుంది భర్తని. కౌసల్యమాత వస్తుంది, అత్తగారు, అమ్మా వద్దు, నువ్వు భరించలేవు, అది సామాన్యంగా ఉండదు, అరణ్యవాసం నువ్వు అనుకున్నంత సులభం కాదు అని చెప్పినా సరే, ఆ ముళ్ళున్న, రాళ్ళున్న, ఏ ఉన్నా సరే నేను భరిస్తానని బయలుదేరుతుంది. అది తెలిసిన విషయం. ఆ తర్వాత అరణ్యవాసం, ఆ కష్టాలు, మరలా రావణాసురుడి దగ్గర అపహరించబడడం, మరలా వనవాసం, ఆ వనవాసం తర్వాత మరలా రాజ్యానికి రావడం, రాజ్యానికి వచ్చిన తర్వాత గర్భవతిగా ఉన్న పరిస్థితుల్లో మరలా అరణ్యానికి తీసుకెళ్లి విడిచిపెట్టడం, ఆ తల్లి పడిన కష్టాలు అది సామాన్యం కాదు. నిజంగా ఒక మహిళ జీవితంలో గనక అన్ని కష్టాలు వస్తే తట్టుకొని నిలబడగలుగుతుందా అంటే డౌటే, నిలబడలేదు. అంత అద్భుతమైనటువంటి పాత్ర చిత్రణ. కాబట్టి ఆమె ఎంతో మందికి ఆదర్శం ఈ కాలంలో. కానీ మన రామాయణాన్ని చదివేసి సీతమ్మ వారిని వదిలిపెట్టేస్తే, ఆమె యొక్క ఆదర్శ లక్షణాలను వదిలిపెట్టేస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. సరే, ఆమెను తీసి పక్కన పెడితే ఇంకొక పాత్ర, ఈ సీతమ్మ వారినైనా అలా పెట్టొచ్చు, పర్లేదు. కానీ ఇంకొక పాత్ర, అది మరీ అద్భుతం. ఊర్మిళాదేవి, లక్ష్మణుని యొక్క భార్య. అసలు ఆమెకు ఎలా ఉంటుందంటే ఆమె పాత్ర, అసలు ఆమె చాలా తక్కువ పాత్రే, అది ఎక్కువ ఉండదు రామాయణంలో. పాపం రామాయణంలో ఊర్మిళాదేవికి 1-2 శ్లోకాలు కూడా ఉండవు. అంత అంత తక్కువ ప్రాధాన్యత. కానీ ఆమె చేసిన త్యాగం ఎవరు చేయలేరు భూమి మీద. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా బయలుదేరుతానంటాడు. లక్ష్మణ స్వామి వచ్చి తన భార్యకి చెప్తాడు, నేను అరణ్యవాసానికి వెళ్తున్నాను మా అన్నగారితో. వాస్తవానికి ఆమె ఒప్పుకోవాలి కదా.
ఎవరైనా ఒప్పుకుంటారా? నీకేం సంబంధం అండి? ఆయన వెళ్తాడు. ఆయన ఆయన మాట కోసం ఆయన వెళ్తాడు. ఆయన వెంట సీతమ్మ వారు వెళ్తారు. నీకేం సంబంధం? ఒక్క మాట మాట్లాడింది కాదు. ఇంకా దారుణం ఏంటంటే, ఆ మాటలు విని ఆ మూర్ఛపోయి పడిపోతే లక్ష్మణుడు కనీసం ఆమెను అలా ఎత్తి పైకెత్తి ఓదార్చడు. మీరు రామాయణంలో ఆ ఘట్టం అద్భుతంగా కనీసం ఓదార్చడు. ఏదో ఒకటి నచ్చజెప్పడు. ఏదో ఒకటి ఒప్పించాలని ప్రయత్నించడు. ఆమె అలా కూలబడిపోతే, మూర్ఛిల్లిపోతే వదిలేసి వెళ్ళిపోతాడు అంతే. ఆ తర్వాత ఆమెకేం తెలీదు. ఆ తర్వాత ఆమె మౌన వ్రతంలోకి వెళ్ళిపోతుంది. చాలా మంది అంటారు కానీ 14 ఏళ్ళు నిద్రపోయింది. ఇదంతా కాదు. ఇది వాల్మీకి రామాయణంలో అలా ఏముండదు. ఆమె మౌన వ్రతంలోకి వెళ్ళిపోతుంది. మాట్లాడదు ఎవరితో. ఆమె ఇంట్రావర్ట్ అయిపోతుంది. తనలో తానే నవ్వుకుంటుంది. తనలో తానే ఏడ్చుకుంటుంది. తనలో తాను కుమిలిపోతుంది. అసలు అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆమె ఏం నవ్వుకుంటుంది? నా స్వామి ఎలా ఉంటాడో, ఇప్పుడు వాళ్ళ అన్నగారికి సేవ చేస్తూ, వదిన గారికి సేవ చేస్తూ ఎలా ఉంటాడో అని నవ్వుకుంటుంది. అయ్యో నా స్వామి దూరం అయినాడే అని ఏడ్చుకుంటుంటుంది. ఎవరికి చెప్పదు. ఎవరితోనూ పంచుకోదు. 14 ఏళ్ళు. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఆమె అనుభవించింది, ఎదుర్కొనింది. కాబట్టి అంత కష్టం వస్తేనే విలవిల్లాడిపోతున్నారు ఇప్పటి సమాజంలో ఉన్నటువంటి కొంతమంది. అంత సమస్య వస్తేనే విలవిల్లాడిపోతున్నారు. భర్తకి, భార్యకి ఏదన్నా చిన్న పొరపొచ్చాలు వచ్చినా సరే వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియడం లేదు. చిన్న చిన్న విషయాలకి పుట్టింటికి వెళ్ళిపోవడం, అత్తింటి మీద దాడులు చేయడం, లేదా కేసులు పెట్టడం, అత్తింటి వారిని కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లో వేయించడం, లేదా దాడి చేయించడం, ఇలా చూస్తూనే ఉన్నాం మనం. ప్రతిదీ చూస్తూనే ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే, మనకు ఇతిహాసాలు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆ లక్షణాల గురించి చెప్పుకోవడం లేదు ఎక్కడ. చెప్పడం లేదు ఎక్కడ. ఇది పెద్ద ప్రమాదం. మీకు సంబంధించిన ఎవరైనా సరే కొత్తగా పెళ్ళవుతూ ఉంటే గనక మీ బాధ్యత మీరు చెప్పండి ఇవన్నీ కూడా. మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువులు అయితే గనక చెప్పాలి. అరణ్యవాసంలో అనసూయ మాతను కలిసినప్పుడు సీతమ్మ వారు ఆ సంభాషణ చాలా అద్భుతంగా ఉంటుంది. పతివ్రత అంటే ఎలా ఉండాలి, పతివ్రత లక్షణాలు ఏంటి, అవన్నీ కూడా చెప్తుందా అనసూయ మాత. అప్పుడు ఆమె అడుగుతుంది సీతమ్మ వారిని, నేను విన్నాను మీ గురించి, నువ్వు చాలా త్యాగం చేసావమ్మా, చాలా గొప్పదానివి. అసలు ఇంత చిన్న వయసులో అంత గొప్ప పరిణతి ఎలా వచ్చింది తల్లి అని అడుగుతుంది అనసూయ మాత. అప్పుడు ఆమె చెప్పినటువంటి మాటలు అద్భుతంగా ఉంటాయి. ఆమె ఏం చెప్తుందంటే, మా అమ్మ నన్ను అత్తగారింటికి పంపించేటప్పుడు కొన్ని ప్రమాణాలు చేయించుకున్నది. ఆ ప్రమాణాలు ప్రకారంగానే నేను నడుచుకున్నా. అంటే అమ్మ చెప్పింది అత్తగారింట్లో ఎలా ఉండాలి, అత్త అంటే ఏంటి, మావంటే ఏంటి, మరుదులంటే ఏంటి, ఇవన్నీ చెప్పి పంపించింది. కాబట్టి నేను మా అమ్మకి మాట ఇచ్చిన ప్రకారం నా భర్తని విడిచిపెట్టను, ఎన్ని కష్టాలు వచ్చినా అన్న ప్రమాణం ప్రకారం నేను అరణ్యవాసానికి వెళ్ళానంటుంది. ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. ఇది ఈ కాలంలో మిస్ అవుతుంది. మీరు ఒప్పుకుంటే కనుక వివాహ విషయంలో మీరు గమనిస్తే, ఆ చీరలు కొనాలా, ఈ చీరలు కొనాలా, ఈ డ్రెస్ కొనాలా, ఆ డ్రెస్ కొనాలా, ఏ షాపులో నగలు, మనకు అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంటాయి. మీకు పెళ్లి కుదిరిందా, ఆ షాపులో కొనండి. ఈ ఈ తలకాయ నొప్పే గాని ఆ పెళ్లికి సిద్ధమైనటువంటి అమ్మాయితో గాని, పెళ్లికి సిద్ధమైన అబ్బాయితో గాని ఆ తల్లిదండ్రులు కూర్చుని ఆ వ్యవస్థ గురించి మాట్లాడే సందర్భాలు పోయినాయి పూర్తిగా. అంతకు ముందైనా అత్తింటి వారికి పంపించేటప్పుడు అప్పగింతలు అనేవాడు. అప్పగింతలు అదొక కార్యక్రమం. అప్పగింతల కార్యక్రమం మొదట్లో ఉండేది, ఇప్పుడు లేవయి. ఇప్పుడు ఆ అప్పగింతలప్పుడు చెప్పి పంపించేవాడు. ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలమ్మా. ఇప్పుడేం అప్పగింతలు అయినాయంటే, నా తల్లి అక్కడ ఏదన్నా చిన్న విషయం జరిగిందనుకో, ఫోన్ కొట్టు, అంతే అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటుంది. ఏదన్నా చిన్నది జరిగితే అమ్మా, నాన్న అనే ఫోను, అంతే. నేను వస్తుండా అని, వాడి సంగతి నేను చూస్తానని ఆయన రావడం. ఎన్ని కేసులు చూస్తా ఉన్నాం మనం, చూస్తూనే ఉన్నాం. అంటే బాబావారు చెప్పినటువంటి సహనం అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ సహనమే ఈ స్త్రీమూర్తులందరి పట్ల ఉంది, గమనించండి. ఆ సహనంతో ఉన్నవారు వీళ్ళందరూ. ఈ రోజుకి మనం యుగాలు యుగాలు మారినా, లక్షల సంవత్సరాలు మారినా, ఈరోజు ఆ స్త్రీమూర్తుల గురించి మాట్లాడుకుంటున్నామంటే ప్రధానమైనటువంటిది ఏంటంటే, అది శ్రద్ధ సహనంలో సహనానికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవం అది. మరలా ఇంకొక స్త్రీమూర్తి చూద్దాం, మండోదరి.
రావణాసురుడి యొక్క భార్య. అసలు ఏమి క్యారెక్టర్ అది! అద్భుతమైన క్యారెక్టర్. మండోదరి గారు మాట్లాడితే ఎలా ఉంటుందంటే రామాయణంలో అసలు ఒళ్ళట్ట పులకరిస్తుంది. అంత అద్భుతంగా మాట్లాడుతుంది ఆ మహాతల్లి. మాట్లాడడం మండోదరి నుంచి నేర్చుకోవాలి వాస్తవంగా అయితే. ఆమె ఎన్నోసార్లు తన భర్తకు చెప్తుంది. భర్త తప్పు చేస్తున్నాడు, పరాక్రమవంతుడు, ముల్లోకాలను జయించిన వాడు, ఇంద్రుడు కూడా గడగడలాడేటువంటి పరిస్థితుల్లో తన భర్త ఉన్నప్పుడు ఎంత గర్వంగా ఉంటది. ఒక ఒక కానిస్టేబుల్, ఒక లేదా ఎస్ఐ, ఒక సిఐ ఇంట్లో ఉంటేనే స్త్రీలు మాటేనరు. మా ఆయన పోలీసు అంటారు, మా ఆయన పోలీసు, మా మా వారు ఇలా అంటారు. కానీ మా ఆయన ముల్లోకాలను గడగడలాడించిన వాడు, సామాన్యుడు కాదు రావణాసురుడు, గొప్ప శివభక్తుడు. మరి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటది, ఎంత అద్భుతంగా ఉంటది. మరి అలాంటి అద్భుతమైనటువంటి భర్త ఒక లోపం ఉంది. ఆయన కామానికి దాసుడైపోయాడు, పరస్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. ఇప్పుడు ఆమె బాధ్యత ఏంటి? ఎంతవరకు ఆమె బాధ్యత? ఊరుకోలేదు మహాతల్లి, ఊరుకోలేదు. ఎన్నోసార్లు చెప్పింది, ఎన్నోసార్లు బోధించింది. మీరు చేసే తప్పు అని చెప్పింది. మీరు ఎన్ని చేసినా నేను భరించాను, సీతమ్మ తల్లిని విడిచిపెట్టండి. సీతమ్మ సీతమ్మ తల్లి వల్ల నువ్వే కాదు, నేనే కాదు, మన వంశం నాశనం అయిపోతుంది, మన రాజ్యం విచ్ఛిన్నమైపోతుంది అని ఎంతో వేడుకున్నది. చివరికి నాలో లేని అందం సీతమ్మలో ఎలా చూడగలుగుతున్నావు నువ్వు అంటుంది. నాకన్నా అందగత్తె సీతమ్మ కాదు కదా అంటుంది. ఇదే విషయం మీరు కిష్కింద కాండలో కూడా, ఆ తర్వాత హనుమంతుల వారు శ్రీలంక మొత్తం, ఆ లంకను మొత్తం తిరిగేటప్పుడు ఒక అందమైన స్త్రీని చూశానని అంటాడు. మొట్టమొదట ఒక అందమైన స్త్రీని చూశాను, ఈమె సీతమ్మ తల్లి, ఇంకొక డౌటే లేదు. ఇంత అందం మూర్తిభవించింది సీతమ్మ తల్లి కాక ఇంకెవరు ఉంటారు అని అనుకొని, మరి సీతమ్మ తల్లి ఇలా ఉందేంటి, రావణాసురుడు పక్కన ఉందేంటి, ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆశ్చర్యపోయి బాధపడతాడు. అంత అందం మండోదరి మాత. తర్వాత సీతమ్మ వారిని చూస్తాడు. తర్వాత రావణాసురుడు సంహరించబడిన తర్వాత అందరూ వెళ్ళి రావణాసురుడు పడిపోయాడమ్మా అని చెప్పిన తర్వాత ఆ తల్లి యుద్ధ రంగంలోకి వెళ్ళి ఆ యుద్ధ భూమిలో విగత జీవుడై పడి ఉన్నటువంటి రావణాసురుడిని చూసి, పక్కనే రాముడు ఉంటాడు, లక్ష్మణుడు ఉంటాడు, విభీషణుడు తన అన్నకి మోసం చేశాడని కదా రాజ్యం అంతా అనుకుంటా ఉంది, అన్నకు వెనుపోటు పొడిచాడని. విభీషణుడు పక్కనున్నాడు. అంతమంది ఉన్నప్పుడు ఆమె వెళ్ళి రావణాసురుడి పైన పడి మాట్లాడుతుందండి మాటలు. రామాయణంలో ఆ ఘట్టం చదవండి మరొకసారి. ఎంత అద్భుతంగా మాట్లాడుతుందంటే, ముల్లోకాలను జయించిన నా భర్త ఈరోజు ఈ మట్టి కొట్టుకుపోయినటువంటి శరీరంతో, రక్తగాయాలైనటువంటి శరీరంతో, ఏ గౌరవం లేనటువంటి స్థితిలో ఇలా పడి ఉన్నారే, ఇందుకు కారణం ఎవరో తెలుసు కదా నాథా, మీరే కారణం. నేను ఎప్పుడూ చెప్పుకుంటానే వచ్చాను ఇలా జరుగుతుందని. మీరే కారణం, మీ మనస్తత్వం కారణం, మీ చేష్టల కారణం, మీ కర్మల కారణం అంటుందే తప్ప రాముణ్ణి దూషించదు, విభీషణుని దూషించదు, లక్ష్మణుణ్ణి దూషించదు. అంత గొప్ప వ్యక్తిత్వం. అలా చనిపోవడానికి నా భర్తే కారణం అంటుంది ఆ మహాతల్లి. ఎంత గొప్ప విషయం అది! అది సామాన్యమైన విషయం కాదు. అంటే తన భర్త కదా అని వెనకేసుకురాదు. భర్తలో ఉన్న లోపాలను లోపాలుగానే చెప్తుంది. అది ఎంతమందికి ఉంది ఈ కాలంలో? చాలా అద్భుతమైనటువంటి చిత్రీకరణ. ఆ తల్లిని చూసి అది నేర్చుకోవాలి. మరలా తార, ఇంకొక క్యారెక్టర్, మహిళా క్యారెక్టర్ తార, వాలి భార్య. అది మీకు తెలిసే ఉంటుంది. సుగ్రీవుడు అప్పుడే యుద్ధం చేసి అన్నతో గొడవలాడి వాలితో దెబ్బలు తిని వెళ్ళిపోయి ఆయన అంతఃపురంలో సేద తీరుతూ ఉంటే, అప్పుడు రాముడి యొక్క అండ చూసుకుని మరలా వచ్చి గేంకరించినప్పుడు, ఆయన అరిచినప్పుడు రారా చూసుకుందామని సవాల్ చేసినప్పుడు పక్కనే తార చెప్తుంది, అయ్యా ఇదేదో కుట్ర, నా మాట విను, ఇప్పుడే నీ చేత దెబ్బలు తిని వెళ్ళాడు, ఇప్పుడే దెబ్బలు తిన్నటువంటి వాడు మరలా తిరిగి వచ్చాడంటే ఇది ఏదో కుట్ర జరుగుతా ఉంది, ఇది ఖచ్చితంగా నీకు చెడు చేస్తారు, నిన్ను అంతమొందించడానికి ఎవరో రాముడు వచ్చాడట కదా, ఆ రాముడి యొక్క సహాయంతో నీ మీదకి వచ్చాడు, నువ్వు అనవసరంగా చనిపోతావు
అని మందలిస్తూ ఆ అద్భుతమైనటువంటి ఆ ఘట్టం చదవండి. ఒక స్త్రీ తన భర్తతో ఎలా మాట్లాడాలి, ఒక భర్త తప్పు చేస్తూ ఉంటే మాట వినకపోతే ఎలా ఎలా ప్రాధేయపడాలి, ఎలా తన బాధను వ్యక్తం చేసుకోవాలి, అద్భుతమైన ఘట్టం. అయినా మాట వినడు. మాట వినకపోయిన తర్వాత వాళ్ళు చనిపోతాడు. వాళ్ళు చనిపోయినప్పుడు కూడా మండోదరి మాత లాగానే తార మాట్లాడుతుంది అద్భుతంగా. అది పెద్ద ప్రశస్తి చెందినటువంటి తార తార మాట్లాడినటువంటి ఆ శ్లోకాలు ప్రశస్తమైనది. కాబట్టి ఇతిహాసంలో ప్రధానమైనటువంటి రామాయణం నుంచి ఏం నేర్చుకున్నాం? ఏ పాత్రను తీసుకున్నా ఈ కాలం పిల్లలకి నేర్చుకోవడానికి ఎంతో ఉంది. కానీ నేర్చుకోవడంలే. అసలు నేర్చుకోవడం పక్కన పెట్టండి. ఎక్కడ రామాయణం ఉంది? ఎక్కడ రామాయణానికి సంబంధించిన చర్చ ఉంది? అసలు సంగతులు ఎక్కడ మాట్లాడుకుంటున్నాం? భక్తి అంటే జ్ఞానమే గదా! ఏ జ్ఞానమైతే ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా మనకు అందించబడుతోందో, ఆ గ్రంథాలను విస్మరించిన తర్వాత ఇంకేంటి భక్తి? ఇంక భక్తి అనే మాటకి అర్థం లేదు. భక్తి అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను. 2 పదాలు. నేర్చుకో, మార్చుకో అదే భక్తి. ఇంకొకటి లేదు. నేర్చుకోవడం, జీవితంలో మార్చుకోవడం. ఈ 2 కాకుండా భక్తి అంటే అది మూఢభక్తి కిందకెళ్ళిపోతుంది. అసలు భక్తి యొక్క ప్రయోజనమే నిన్ను నువ్వు మార్చుకోవడం. నిన్ను నువ్వు మార్చుకోవడమే భక్తి యొక్క ప్రయోజనం తప్ప, ఊరకనే కాలక్షేపం కోసం గాదు, భజనల కోసం గాదు, ఇంకేదో కోసం కాదు. మార్పు రావాలి. అలా మార్పు రావాలంటే ఏ గ్రంథాలైతే మనకు ప్రామాణికంగా చెప్పబడుతున్నాయో, ఆ గ్రంథాల సారాంశాన్ని మన జీవితంలో అప్లై చేయాలి. అలా అప్లై చేయకుండా ఉన్నట్లయితే ఏంటి ప్రయోజనం? రామాయణం వల్ల ఏం ప్రయోజనం? కాబట్టి రామాయణంలో నేను కొన్ని పాత్రలే చెప్పాను. కౌసల్యమ్మ పాత్ర ఉంది. కైకేయి పాత్ర ఉంది. ఎంత అద్భుతమైన పాత్రలు. మందరా పాత్ర ఉంది. మందరా పాత్ర ఉంది. మందరా పాత్ర ఎంతమందికి ఆదర్శం. అంటే అలా ఉండకూడదని ఆదర్శం అది. అలా ఉండకూడదని. వాస్తవానికి మందరా లేకపోతే ఏమీ లేదు రామాయణమే. రామాయణం నడిచిందే మందర వల్ల. కాబట్టి మందర కారణ జన్మురాలు. ఆమె ఆమె గయ్యాలి కాదు. ఆమె సాడీలు చెప్పేది కాదు. మందర అనే పాత్రను ఎంచుకుని భగవానుడు ఆ పాత్రను నడిపించాడు. మందరం లేకపోతే ఏముంది? ఇంక లేదు. రామాయణమే లేదు. కానీ ఆమె విలనైంది. ఇప్పుడు చూడండి, సూర్యకాంతం మనకి తెలుగు సినిమాల్లో ఉంటది. సూర్యకాంతం పేరు ఎవరినైనా పెడతారా పిల్లకాయలకి? పెట్టమని చూద్దాం. అసలు ధైర్యం ఉందా? సూర్యకాంతం గారి పేరు పెట్టే ధైర్యం ఉందా ఎవరికైనా? ఎవరు పెట్టరు. మన కూతురికి సూర్యకాంతం అని పెట్టాలంటే భయపడతారు. ఎందుకంటే ఆమె గయ్యాలి అని ముద్రపడింది పాపం. గయ్యాలి అత్త. కానీ వాస్తవానికి సూర్యకాంతం గారిది అద్భుతమైనటువంటి మనసని ఎవరైనా చెప్తారు. పసిపిల్లల మనస్తత్వం. అలా ఇది అదే విధంగా మందర క్యారెక్టర్ కూడా. మందర క్యారెక్టర్ ఆ విధంగా. కాబట్టి ఇలా చూసుకుంటూ వెళ్తే రామాయణంలోనే శబరి క్యారెక్టర్ ఉంది. శ్రీమూర్తు రామాయణంలో స్త్రీ పాత్రలు అసలు దాని మీద ఒక 5-6 గంటల సేపు మనం మాట్లాడుకోవచ్చు. మహాభారతానికి వస్తే అందులో సామాన్యంగా ఉంటాయా? అసలు ఎందుకండి ఒక విషయం, అర్జునుడు ద్రౌపదిని గెలుచుకున్నాడు మత్స్య యంత్రాన్ని కొట్టి. ద్రౌపది మాతను గెలుచుకొని తన అన్నదమ్ములతో కలిసి కుంతి మాత దగ్గరకు వచ్చారు. వచ్చి ఏమన్నారు? అమ్మా, మేము భిక్షను తీసుకొచ్చామన్నారు. భిక్షను తీసుకొచ్చామంటే ఆమె ఏమనింది? అందరూ పంచుకోండి అని. పంచుకోండి అని అలా చూస్తే తెచ్చింది భిక్ష కాదు, ద్రౌపది మాత్రం తెచ్చారు. ఇప్పుడు సహజంగా ఏం చేయొచ్చు? అరే నేను పొరపాటు పడ్డానయ్యా, అది నేను అన్నమాట వెనక్కి తీసుకుంటానని ఆమె అనొచ్చు. అప్పుడు అర్జునుడు, అమ్మమ్మ నేను మత్స్యంత్రాన్ని కొట్టి ఆమెను గెలుచుకున్నాను, ఆమె నాకు సంబంధించినటువంటిది కాబట్టి అది అందరికీ సంబంధించింది కాదు అని ఆయన అనొచ్చు. లేదా ఆమె, నేను ఇంతమందికి ఎలా భార్యనవుతాను, నేను ఆయనకు మాత్రమే సహధర్మచారిణిగా ఉండడానికి వచ్చాను తప్ప 5 మంది పాండవులకు భార్యగా ఉండడానికి రాలేదు అని ఆమె అనొచ్చు. ఏమి జరగల. అప్పట్లో తల్లికిచ్చే గౌరవం ఎలా ఉంటుంది? అత్తకిచ్చే గౌరవం ఎలా ఉంటుంది? అది సబబా కాదా పక్కన పెడితే, వ్యాస భగవానుడు అది సబబే అని ఆయన సమర్థించాడు గూడా. అది సబబే అని సమర్థించాడు. ఏ కారణం వల్ల కూడా సమర్థించాడు. ఆమె పూర్వజన్మలో పరమశివుడికి తపస్సు చేసుకుంటే, గత జన్మలో పరమశివుడికి ఆమె తపస్సు చేస్తుంది ద్రౌపది. తపస్సు చేసినప్పుడు ఏం వరం కావాలో కోరుకోమన్నప్పుడు 5 లక్షణాలను ఆమె కోరుతుంది. ఈ 5 లక్షణాలు కలిగినటువంటి వారు నాకు భర్తగా కావాలి. అది ఆమె కోరిక. 5 లక్షణాలని చెబుతూ ఈ 5 లక్షణాలు
కలిగిన భర్త కావాలి అంటే పరమశివుడు 5 మంది భర్తలను ఇచ్చాను పో అంటాడు. ఆ ఆ వరం ఫలితంగానో శాపం ఫలితంగానో ఆమెకు అది వచ్చిందనేది మహాభారతంలో ఉన్నటువంటి కథ. కాబట్టి మీరు ఇతిహాసాలను పరిశీలించిన అద్భుతం అనసూయామాత. అనసూయామాత గురించి ఏం చెప్తాం అంటే దైవాలను కూడా శాసించగలిగినటువంటి స్థానంలోకి వెళ్ళింది, మాతృమూర్తిగా మారింది అనసూయామాత. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమె కోసం అతిథులుగా వచ్చినప్పుడు, ఆమె నగ్నంగా మాకు వడ్డించాలని నిబంధన పెట్టినప్పుడు, ఒక సామాన్యమైన స్త్రీ, ఆమె ఒక సామాన్యమైన స్త్రీ, దేవతా స్త్రీ కాదు, ఒక సామాన్యమైన స్త్రీ తన భర్తని నమ్మడం వల్ల నా పాతివ్రత్యమే నిజమైతే అనేటువంటి దాన్ని ఆసరాగా చేసుకుని ఆమె త్రిమూర్తులని చిన్నపిల్లలుగా మార్చిపడేస్తుంది. అంత గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి స్త్రీమూర్తులు మనకు ఇతిహాసాల్లో దొరుకుతారు, పురాణాల్లో దొరుకుతారు. దాని అర్థం ఏంటంటే ఒక స్త్రీ తలుచుకుంటే గనక, ఒక స్త్రీమూర్తి తలుచుకుంటే గనక భగవంతులను సైతం శాసించగలదు, సూర్యోదయాన్ని ఆపగలదు, సూర్యోదయాన్ని సైతం ఆపగలదు. అంటే సూర్యుడిని కూడా శాసించగలదు తన భర్త కోసం, యమధర్మరాజును కూడా ఎదిరించగలదు తన భర్త కోసం. అంత శక్తి సామర్థ్యాలు స్త్రీమూర్తులకు ఉన్నాయని మనకు ఇతిహాసాల్లో గ్రంథాల్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఆ శక్తి అంతా ఎక్కడికి వెళ్తుంది? ఆ శక్తి అంతా ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీమూర్తులకు ఆ శక్తి ఉందా అంటే శక్తి ఉన్నది. ఆ శక్తి ఎక్కడికి పోలేదు. ఆ శక్తి అలానే ప్రతి స్త్రీమూర్తిలో నిబిడీకృతమై ఉంటుంది. కానీ ఆ శక్తిని మనం ఉపయోగించుకుంటున్నామా లేదా అన్నది ప్రధానం. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఏ లక్షణాలైతే సాధన చేయాలో ఆ లక్షణాలని సాధన చేయకుండా సహజంగా స్త్రీమూర్తిలో కనిపిస్తాయి. మీరు కావాలంటే ఆధ్యాత్మిక గ్రంథాలు వెతకండి, లేదంటే ఇంటర్నెట్లోకి వెళ్ళి ఒక ప్రశ్న అడగండి. ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒకరికి ఏ లక్షణాలు ఉండాలి అని కొట్టండి. వరుసగా లిస్ట్ వచ్చింది అనుకో, ఆ లిస్ట్ ఏదైతే ఉందో అది స్త్రీమూర్తికి జన్మతహా వచ్చి పడేస్తుంది. స్త్రీమూర్తికి జన్మతహా వచ్చేస్తాయి ఆ లక్షణాలన్నీ. ఆ దయ, ఆ కరుణ, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ నిస్వార్థం, ఇవన్నీ కూడా ఆమెకు పుట్టుకతోనే వచ్చేస్తాయి. మరి మగవాళ్ళైతే సాధన చేయాలి, వాళ్ళకి సాధన చేయాల్సిన పని లేదు. అందువల్లనే ఆధ్యాత్మిక మార్గంలో, భక్తి మార్గంలో స్త్రీమూర్తులకి ఎక్కడ లేనటువంటి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇది ఒకవైపు, ఇది ఒక పార్శ్వానికి ఒకవైపు. మనం మరొక వైపు చూసినట్లయితే ఆ కాలం వేరు, ఈ కాలం వేరు అని అనుకున్నా, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు అని మనం అనుకున్నా, ఇప్పటికీ అప్పటికీ మారంది ఒకటే. అవేంటి అంటే గుణాలు. అవి మారవు. ప్రేమ త్రేతాయుగంలో అదే, కలియుగంలో అదే. ప్రేమే మారదు. దయ త్రేతాయుగంలో అదే, సత్యయుగంలో అదే, కలియుగంలో అదే. అది మారదు. గుణాలు మారవు. సందర్భాలు మారుతాయి, సంఘటనలు మారుతాయి, పాత్రలు మారుతాయి, అంతేగాని గుణాలు మారవు. గుణాలు ఇంకెన్ని యుగాలైనా ఇలానే ఉంటాయి. ప్రేమించడం అన్నది స్త్రీమూర్తి లక్షణం అయితే కనుక అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. మరి అన్ని కష్టాలు ప్రేమ భావం లేకుండా ఎలా ఆ పాత్రలన్నీ అలా జీవించాయి? కాబట్టి ఉంది. అది రాక్షసుల్లో ఉంది, దేవతల్లో కూడా ఉంది. రాక్షసుల్లో కూడా అద్భుతమైనటువంటి పాత్రలు. ప్రహ్లాదుడు ఎవరు? ప్రహ్లాదుడు రాక్షసుడే. హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు. మనం ప్రహ్లాదుడు రాక్షసుడు అని మనం ఎందుకు అనుకోమంటే సినిమాల్లో ఆయన కోరలు పెట్టరు. సినిమాల్లో కోరలు పెట్టినందువల్ల మనం ఏమనుకుంటామంటే ఆయన దేవతా పురుషుడు అనుకుంటాం. కాదు, ప్రహ్లాదుడు కూడా రాక్షసుడే. హిరణ్యకశిపుడు కుమారుడు ఆయన. హిరణ్యకశిపుడు రాక్షసుడు అయితే ఆయన కుమారుడు దేవతామూర్తి ఎలా అవుతాడు? కాకపోతే పసిపిల్లాడు, మన అది పెట్టరు సినిమాలో, కాబట్టి అలా అనిపిస్తుంది. మరి రాక్షసుల్లో గొప్పవాళ్ళు లేరా? అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా సరే రాక్షసులు అనుకోండి, దేవతలు అనుకోండి, స్త్రీలు అనుకోండి, పురుషులు అనుకోండి, ఏదనుకున్నా ఒక్కటి కామన్ గా ఉంటుంది, అవి గుణాలు. ఆ గుణాలని మనం పెంచుకోవడమే ఆధ్యాత్మిక మార్గం. ఉదాహరణకి
ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఒక పురుషుడు ఉన్నాడు అనుకుందాం. ఆ పురుషుడు ఆధ్యాత్మికంగా ఉన్నందువల్ల ఆ కుటుంబానికి ఎంత ప్రయోజనం, అదే కుటుంబంలో ఒక ఇల్లాలు లేదా భార్య ఆధ్యాత్మికంగా ఉన్నందువల్ల ఆ కుటుంబానికి ఎంత ప్రయోజనం అని మీరు ఆలోచిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ స్త్రీ మూర్తి ఆ స్త్రీమూర్తి గన ఆధ్యాత్మికంగా ఉంటే గనక, అంటే ఆధ్యాత్మిక కోణంలో, అది కూడా మూఢభక్తి కాకుండా, ఆ స్త్రీకి మూఢభక్తి ఉంటే మొత్తం నాశనం అయిపోతుంది. నేను మళ్ళా చెప్తున్నా, ఆ పదం గుర్తుపెట్టుకోండి. మూఢభక్తి నాశనం చేస్తుంది సంసారాన్ని. మొత్తం సంసారాన్ని చుట్టుపడేస్తుంది, నాశనం చేసేస్తుంది. ఎవడో ఒకడు వచ్చి నీ బంగారాన్నంతా డబల్ చేస్తానంటే, ఇప్పటికి కూడా వాళ్ళని నమ్మి బంగారంతా వాళ్ళ చేతిలో పెట్టే మహిళలు చూస్తున్నాం కదా. చూస్తున్నాం కదా, పేపర్లో వస్తూనే ఉంది. ఆశ్చర్యపోతాం, ఎలా నమ్ముతారా వీళ్ళని? మూఢత్వం. ఈ మూఢ భక్తులు ఎక్కువ మంది తయారైన. వాస్తవంగా జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నటువంటి భక్తి మాత్రమే నిజమైన భక్తి. మరలా చెప్తున్నా, రిపీట్ చేస్తున్న ఆ లైన్ ని. జ్ఞానాన్ని ఆధారంగా ఆలంబనగా చేసుకున్న భక్తి మాత్రమే నిజమైన భక్తి, మిగిలినంత మూఢ భక్తి. ఇందాకే ఒక టాపిక్ వచ్చింది. ఒక అమ్మాయి, ఆ అమ్మాయి దెయ్యం పట్టిందని ప్రచారం అయ్యి, ఆ అమ్మాయిని అన్ని హాస్పిటల్ తిప్పి, అన్ని భూత వైద్యుల దగ్గరికి తిప్పి, చివరికి నయం కాకపోతే చెన్నైకి తీసుకెళ్లి, చెన్నైలో గొప్ప సైకియాట్రిస్ట్ కి చూపించి, ఆ టాబ్లెట్లు ఇంజక్షన్లు వాడిన ప్రయోజనం లేక ఆ అమ్మాయిని తిరిగి తీసుకొచ్చి మనకు నెల్లూరులోనే వాళ్ళ ఇంట్లో ఉంచేశారు. తర్వాత సాయి బంధువులు ఎవరో, మా సారు కూడా సైకాలజిస్టు, ఆయన చూస్తాడు మీ అమ్మాయిని అని చెప్తే వాళ్ళు పిలిచారు. నేను ఫోన్లో అడిగాను ఏంటి విషయం అని. అడిగితే చెప్పారు, అమ్మా ఇది నాకు చెందింది కాదు, ఎందుకంటే ఏదో ప్రాథమికంగా ఉంటే మాట్లాడగలం కానీ, ఈ స్థాయిలో అన్ని హాస్పిటల్ అయిపోయి చెన్నైకి కూడా వెళ్ళి వచ్చిన తర్వాత నేను చేయగలిగింది ఏం లేదు, నేను కాస్త మాట్లాడగలను అంతే, అంతకుమించి లేదు అంటే, వాళ్ళు ఒప్పుకోలే. అన్ని ప్రయత్నాలు చేశాం సార్, ఇది కూడా చేస్తాం రండి అన్న. సరే వెళ్ళాను, మాట్లాడాను. మాట్లాడంగా నాకు పాయింట్ దొరికింది. ఆ అమ్మాయి అలా ప్రవర్తించడానికి కారణం వాళ్ళ అమ్మే కారణం. మళ్ళీ అందరికీ ఆ అమ్మాయి దెయ్యం పట్టిందని చెప్పింది వాళ్ళ అమ్మాయి, హాస్పిటల్కి తిప్పింది వాళ్ళ అమ్మాయి, పూజారుల దగ్గరికి, భూత వైద్యుల దగ్గర తీసుకెళ్ళింది వాళ్ళ అమ్మే. నాకు అర్థమైంది, అమ్మే కారణం. దాని లోతుల్లోకి వెళ్ళి బయటకు లాగితే, కూపీ లాగితే నాకు వచ్చిన సమాధానం చివరిలో నాకు ఎక్కడ దొరికిందంటే, ఆ అమ్మాయి ఒక రోజు లేచి 12 గంటలప్పుడు లేచింది. లేచి కల్లో పెద్దగా ఏడ్చిన వెంటనే ఈ అమ్మాయి వెళ్ళి లేపింది. ఆ అమ్మాయిని లేపి, ఏం తల్లి ఏడుస్తున్నావంటే, అమ్మా నేను ఏడుస్తున్నానా, నాకు తెలియదమ్మా, నాకు ఎందుకో ఏడుపు వచ్చింది అని అంటే, అప్పుడు ఆమె వాచ్ వైపు చూసి, 12 అయింది తల్లి, కరెక్ట్ గా 12కి నువ్వు ఏడ్చావంటే అది నువ్వు ఏడవడం కాదు, ఆ వీధిలోనే 2 రోజుల ముందు ఒక ఆమె చనిపోయింది. ఈ తల్లి అప్రయత్నంగా ఏమనేసిందంటే, ఆ దొంగ ముండ ఏమైనా నిన్ను పట్టుకునిందేమో అనేసి. అప్పుడే అనేసి, ఆ దొంగ ముండ నిన్ను పట్టుకునిందేమో, అందుకని అలా ఏడుస్తున్నావా నేను. అమ్మాయి ఫిక్స్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి కాలేజీకి పంపించడం మానేసి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అమ్మాయి, కాలేజీకి పంపించడం మానేసి ఆ వీధిలో ఉండే భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళడం. మా అమ్మాయికి మా వీధిలో 2 రోజుల ముందు చనిపోయిన ఆమె పట్టుకునింది, ఈమె చెప్తుంది స్టేట్మెంట్, పట్టుకునింది, ఏదో ఒకటి చేయండి, నా బిడ్డను కాపాడండి అని. ఒక 6 నెలల్లో ఆ అమ్మాయిని పిచ్చి దానికి వెళ్ళి చేసి పడేసింది. లాస్ట్‌కి ఆ అమ్మాయి జడ వేసుకోవడం మానేసింది. జుట్టు విరబోసుకునేది, బొట్టిలా పెట్టేసుకునేది. అంటే ఒక దెయ్యం పట్టిన వాళ్ళు ఎలా ఉంటారో ఆ అమ్మాయికి తెలుసు. అనేక సినిమాలు చూసింది, అనేక టీవీల్లో చూసింది. అలా మారిపోయింది. నేను వెళ్ళేటప్పుడు కూడా జుట్టు ఎరబోసుకునే ఉంది అమ్మాయి. తర్వాత నేను మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడిన తర్వాత, ఆ అమ్మాయి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో, అలా ఎందుకు అనిపిస్తుందో నేను సైకలాజికల్ గా ఆ అమ్మాయికి వివరించడం జరిగింది. అలా వివరిస్తానే మారిపోతారని నేను కూడా నమ్మేవాడిని కాదు. కానీ వాస్తవానికి ఆ పక్క రోజు ఆ పక్క రోజు ఆమె, నేను అంతా చెప్పిన తర్వాత, నాన్న నువ్వు ప్రతిరోజు కూర్చొని ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని మొత్తం చెప్పిన తర్వాత, ఉదయాన్నే ఒకసారి, గంట తర్వాత ఇలా 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 చెయ్యమ్మా, నువ్వు సాయంత్రానికి నాకు తెలిసి నువ్వు ఫ్రెష్ అయిపోతావు, ఒకవేళ కాకపోతే పక్క రోజు నేను వస్తాను మళ్ళా మీ ఇంటికి అని చెప్పేలా. ఆ పక్క రోజు నెల్లూరులోనే ఒక హాస్టల్లో నేను క్లాస్ చెప్తూ ఉన్నా, మోటివేషన్ క్లాస్ హాస్టల్లో, ఇంటర్మీడియట్ పిల్లలకి.
ఈ అమ్మాయి నన్ను పరిచయం చేసినటువంటి ఆ సాయి బంధువుని తీసుకొని భ్రమరాంబ గారు ఆమె పేరు, సత్యసాయి డివోటి, నెల్లూరులో అందరికీ తెలిసిన ఆమె భ్రమరాంబ, సత్యసాయి డివోటి. ఆమె నన్ను తీసుకెళ్ళింది దానికి. ఆమె నేరుగా తీసుకుని నా క్లాస్ కాడికి వచ్చేసింది. నేను మాట్లాడుతూ అమ్మాయిని చూస్తే ఎదురుగ్గా ఉంది, నా ఎదురుగ్గా నవ్వుతూ. ఆమె నవ్వి 6 నెలలైంది. అమ్మాయి నవ్వి 6 నెలలైంది. నీట్‌గా డ్రెస్ చేసుకొని నిలబడుకునింది. నాకు చాలా అసలు ఎంత ఆనందమో చెప్పలేం మాటల్లో. ఆ తర్వాత మధ్యలో గ్యాప్ తీసుకొని వెళ్ళా. "ఏం తల్లి" అంటే, "సార్ 10 నిమిషాలు మాట్లాడొచ్చా?" మాట్లాడమని చెప్పి. మైక్ తీసుకొని మాట్లాడింది అమ్మాయి 10 నిమిషాలు. అంటే ఎలా ఉండకూడదు, ఎలా ప్రవర్తించకూడదు, ఆ అమ్మాయికి జరిగిన అనుభవం అందులోంచి ఎలా బయటపడింది ఆ అమ్మాయి చెప్పింది. అంటే ఇప్పుడు ఎందువల్ల అలా జరిగింది? వాళ్ళ అమ్మకి ఉన్నటువంటి మూఢభక్తి. వాళ్ళ అమ్మకు ఉన్నటువంటి చాదస్తం. ఒక ఇల్లాలికి గనక మూఢభక్తి ఉంటే, చాదస్తం ఉంటే నాశనం చేసి పడేస్తుంది సంసారాన్ని. దేవుడికి దండం పెట్టుకోమనడం గొప్ప విషయమే, మంచిదే. కానీ నువ్వు దండం పెట్టుకోకుంటే ఇలా అవుతారని చెప్పిందనుకో తల్లి, వాడిని నాశనం చేసింది ఆ తల్లి. ఆ విధంగా ఎన్ని కేసులున్నాయో. మా వాడికి మార్కులు రాలేదండి. ఎందుకంటే సాయిబాబా గుడికి రారా అంటే రాడు. ఇంక మార్కులు ఎక్కడి నుంచి వస్తాయి వాడికి అని నాతో అన్నారు చాలా మంది. సాయిబాబా గుడికి రాకపోతే మార్కులు రావా? ఎవరు చెప్పారు? ఆ తల్లి చెప్పింది. చివరికి ఒక అబ్బాయికి ఉద్యోగం వచ్చినా సరే, నాకేమో పిచ్చుంది అనే స్థాయికి తీసుకెళ్ళిపోయింది వాళ్ళమ్మ. కాబట్టి భక్తితో ఉన్నటువంటి ఇల్లాలి వల్ల కుటుంబాలు బాగుపడతాయి. మూఢభక్తితో ఉన్నటువంటి ఇల్లాల వల్ల కుటుంబాలు నాశనం అవుతాయి. కానీ వాళ్ళేమనుకుంటారంటే ఇదే భక్తి అనుకుంటూ ఉంటారు. అందువల్ల ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నాం గదా! అదే విధంగా ఇల్లాలి భక్తి సమాజానికే వెలుగు. ఎందుకో తెలుసా? ఆ ఇల్లాలు తన బిడ్డల్ని అద్భుతంగా పెంచుతుంది. అద్భుతంగా మంచి లక్షణాలు అలవడేటట్టు పెంచుతుంది. అలాంటి లక్షణాలతో పెరిగినటువంటి ఆ బిడ్డలు సమాజానికి ఉపయోగపడతారు. వాళ్ళ వల్ల ఏ సమస్య ఉండదు. మీరు కాళహస్తిలో చూసారు ఈ మధ్య. 12 ఏళ్ల అమ్మాయిని ఒక దుర్మార్గుడు అత్యాచారం చేసి చంపి డ్రమ్‌లో వేసేసాడు. ఆ తల్లికి తెలుసు. ఆ తల్లికి తెలుసు డ్రమ్‌లో పాప శవం ఉంది. వీళ్ళని నచ్చజెప్తూ చూడండమ్మా పాపం ఎక్కడికెళ్ళిందో బిడ్డ అని జెప్పి నటిస్తూ ఉంది ఆ తల్లి. ఆ తల్లి నటిస్తూ ఉంది. తెలుసు ఆ బిడ్డ అలా ఉందని. ఆమెకు తెలియకు, అది చిన్న ఇల్లు అది. ఆమెకు తెలియకుండా ఉండే అవకాశం లేదు. ఆ ఇంట్లోనే డ్రమ్ ఉంది. ఆ డ్రమ్‌లో పాప శవం ఉంది. వీళ్ళు వెతికి చివరికి పట్టుకున్నారు. ఆమె చివర్లో ఒక స్టేట్‌మెంట్ ఇచ్చి, "నా కొడుకు శవం నేను చూడను. వాడి శవం నేను చూడడానికి లేదు. వాడిని తీసుకెళ్ళిపోండి" అంటే వాడిని చెత్త బండిలో వేసుకొని, ఆ చెత్త బండిలో తీసుకెళ్ళి చెత్త కుప్పల్లో దారుణంగా ఖననం చేశారు. అందరూ ఏమన్నారంటే, "ఆ తల్లి చూడు పాపం ఎంత గొప్ప నిర్ణయం తీసుకుందంటే" నేనంటాను అది చండాలమైన తల్లి. ఆ చండాలమైన తల్లి తన బిడ్డని అడ్డదిడ్డంగా పెంచి సమాజంలో చీడపురుగుగా వదిలిపెట్టేసింది. కాబట్టే ఆ దారుణం 12 ఏళ్ల పసిపాప నాశనం అయిపోయింది. అంటే ఒక తల్లి తన బిడ్డని పెంచడం చేతగాకపోతే ఎలా ఉంటుందో దానికి ఉదాహరణ. కానీ ఇప్పుడు మీకొక ఆలోచన ఏమొస్తదంటే తలరాతలు బిడ్డల్ని కనగలం గానీ, తలరాతను కనగలమా? చెత్త డైలాగు. ఇదొక చెత్త డైలాగు. దయచేసి ఎవరన్నా మాట్లాడితే ఒప్పుకోకండి. ఇది ఒక సానుభూతి డైలాగు, సాకు డైలాగు, తమను తప్పించుకోవడానికి అదొక ఎత్తుగడ. అదేంటంటే బిడ్డల్ని కనగలం గాని, వారి తలరాతలను కనగలమా? వాడి తలరాతలను రాసింది నువ్వే మహాతల్లి, మహానుభావ, తల్లి, తండ్రి ఇద్దరిని. ఆ తలరాత రాసింది నువ్వే. నీ ఇంట్లో గంజాయి మొక్క మొలిస్తే అది నీ తప్పు కాదని అంటే ఎలా? ఆ గంజాయి మొక్క అప్పటికప్పటికే పెద్ద వృక్షం అయిపోలా. చిన్న మొక్క నుంచి ప్రారంభమైంది. నీ నిర్లక్ష్యం అది గంజాయి మొక్క అని తెలుసుకోలేకపోవడం, అది ఎదుగుతూ ఉంటే దాన్ని పీకి పారేయకపోవడం. దీనివల్ల మాత్రమే అలా జరిగింది గానీ, ఈ డైలాగులు అసమర్థులు మాట్లాడేటువంటి డైలాగులు. అలాంటి డైలాగులు ఎప్పుడు గూడా ఎవరు గూడా మాట్లాడడానికి వీల్లేదు. స్త్రీమూర్తి అనుకుంటే కుటుంబాన్ని అద్భుతంగా చేయించొచ్చు. అద్భుతంగా. మనకిక్కడే ఉన్నారు. మా పుష్పక్క ఉందో లేదో తెలీదు నాకు. ఉందా? పుష్పక్క? అక్క పర్మిషన్ ఇస్తే ఒక మాట చెప్తా. ఈ వారం ముందు జరిగింది కాబట్టి. ఆ పర్మిషన్‌తో చెప్తున్నా. నేను అక్కోళ్ళ ఇంటికి టిఫిన్‌కి వెళ్తే,
ఆ టిఫిన్ తినే ఆ సందర్భంలో ఒక టాపిక్ వచ్చింది. ఆ టాపిక్ ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనే టాపిక్. వాళ్ళ పిల్లలు అద్భుతమైనటువంటి స్థితిలో బాబా దయ వల్ల ఉన్నారు. ఒకరు డాక్టర్‌గా ఉన్నారు. ఒకరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉన్నారు. చాలా బాగున్నారు. అలా బాగుండడానికి కారణం ఏంటి? ఆ టాపిక్‌లోనే దొర్లింది ఒక మాట. అదేంటంటే సాయి చెప్పాడు. పెద్ద సాయి. ఏం చెప్పాడంటే, "నాకు సాయంత్రం అయితే ఇంకో పని లే. సాయంత్రం అయితే పిల్లల దగ్గర కూర్చొని చదివించడమే నా పని. వాళ్ళ కోసం నేను కూడా పుస్తకాలు తెచ్చి చదివేవాడిని. నేను కూడా పుస్తకాలు చదివేవాడిని" అని ఆయన అన్నాడు. అక్క ఎన్నో త్యాగాలు చేసింది. ఆయన ఎన్నో త్యాగాలు చేశాడు. ఆ ఇద్దరి త్యాగాల ఫలితం ఈరోజు బిడ్డలు అనుభవిస్తున్నారు. 4 గంటలకే లేచేవాళ్ళు స్వామి కృష్ణ. అమ్మా! అమ్మా! 4 గంటలకి లేచి వాళ్ళతో కూడా ఈయన తెల్లవారదా కూర్చునేవాళ్ళు చదువుతుంటే. అది. కాబట్టి ఉమ్. చూడండి. అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రులు అనుకుని కొన్ని త్యాగాలు చేస్తే బిడ్డల భవిష్యత్తు మారిపోతుంది. దాంట్లో డౌటే లేదు. వదిలేస్తే మారిపోతుంది. వదిలేస్తే కూడా మారిపోతుంది. అందువల్ల స్త్రీలకి అంత బాధ్యత ఉంది. నాకు తెలిసి ఒక చిన్న విషయం మీకు చెప్తా. అదేంటంటే మన ఇండియాలోనే ఒక గిరిజన అమ్మాయికి అమెరికా నుంచి 30,00,000 స్కాలర్‌షిప్ వచ్చింది. 30,00,000 స్కాలర్‌షిప్ అమెరికా ప్రభుత్వం ఇచ్చింది. అది గొప్ప విషయం. ఒక గిరిజన అమ్మాయికి. అప్పుడు అందరూ ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తూ, "ఎలా సాధ్యమమ్మా? ఎలా సాధించగలిగినావు ఇది?" అంటే, "మా అమ్మ కారణం" అన్నది. ఆమె చూస్తే ముతక చీరలో ఉంది. ముతక బట్టలు. ఆమెకేమి పాపం గిరిజన స్త్రీ ఎలా ఉంటదో అలా ఉంది. వాళ్ళు ఆశ్చర్యపోయి, "మీ అమ్మగారు చదువుకున్నారా?" అంటే చదువుకోలేదు. వీళ్ళెళ్లి ఆమెతో మాట్లాడారు. "అమ్మా మీరేమైనా చదువుకున్నారా?" "లేదు. నాకు అక్షరాలు గూడా రావు. రాయడం గూడా రాదు." "మరి మీరెలా స్ఫూర్తి మీ బిడ్డకి అంత గొప్ప స్థాయిలో" అంటే ఆమె ఆలోచించుకొని చెప్పిందంట. "నేనేం చేయలేదండి. నాకు చదువు రాదు. చెప్పడానికి నాకు ఆ స్థాయి లేదు. కాకపోతే ఒక పని చేశాను. అదేంటంటే నా బిడ్డ స్కూల్ నుంచి వచ్చేసరికి చకచకా నా పనులన్నీ చేసేసుకొని, బిడ్డకి అన్ని కావాల్సినటువన్నీ అమర్చేసి 7 గంటలకి అలా కూర్చుంటే, మా ఇంట్లో కరెంట్ లేదు. దీపం బుడ్డి ఉంటది. నా బిడ్డ భయపడుతుందేమో చీకటికని, నా బిడ్డ ఎంతసేపు చదివితే అంతసేపు ఎదురుగా కూర్చొని నా బిడ్డ వైపే చూస్తుండేదాన్ని. అది తప్ప నేనేమి చేయలేదు. అది ఒక్కటి చాలు ఆ బిడ్డ ఎదగడానికి. ఇప్పుడు ఎంతమంది బిడ్డల్ని రూముల్లో దోసేసి, టీవీ పెట్టుకొని సీరియల్ చూస్తున్నారు మహాతల్లులు. బిడ్డలను రూమ్‌లో దోసేసి, హోంవర్క్ దోసేసి, ఇంకా ఎక్కువ మాట్లాడితే ట్యూషన్‌లో పంపించేసి, హ్యాపీగా సీరియల్ చూసేటువంటి మహాతల్లులు లేరా? వాళ్ళందరూ తర్వాత మూల్యాన్ని చెల్లిస్తారు. ఖచ్చితంగా మూల్యాన్ని చెల్లిస్తారు. కాబట్టి ఒక స్త్రీమూర్తి యొక్క త్యాగం కుటుంబాన్ని గాదు, సమాజాన్ని మార్చి పడేస్తుంది. అది ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఆధ్యాత్మికంగా జ్ఞానం లోపించిన ఇల్లాలు చాలా దారుణాలు చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా విలువలు లోపించినటువంటి ఇల్లాలు, విలువలు లోపించినటువంటి ఇల్లాలు తన బిడ్డలకి అవే నేర్పిస్తుంది. ఇంకేం నేర్పిస్తుంది? ఎందుకంటే తండ్రి ఎప్పుడూ గూడా బిడ్డలకి అంత అందుబాటులో ఉండడు. ఎక్కువ అందుబాటులో ఉండేది మహిళామణులే. మా రమ కూడా అంటుంటుంది. మనవళ్ళతో నేనొక్కదాన్నే ఎక్కువ సేపు గడుపుతున్నాను. మీకెవ్వరికీ ఆ సమయం లేదు. అది అదృష్టం అని. నిజమే. వాళ్ళకి అదృష్టం ఉంది. ఇప్పుడు మా రమ అనుకుంటే, నా మనవడు, మనవరాలు ఇద్దరిని చెడగొట్టేయొచ్చు. అద్భుతంగా చెడగొట్టొచ్చు. అంటే రోజు ఒక్కొక్కటి నేర్పించి, చేయకూడని పనులన్నీ చేసేటట్లు చేసి, అప్పుడు చివర్లో మనం బిడ్డల్ని కనగలం గానీ, రాతల్ని కనగలమా అనే డైలాగ్ గూడా కొట్టొచ్చు. కదా! కాబట్టి ఆమెకుండాల్సిన జ్ఞానం ఆమెకుండాల్సిందే. అది మనం నేర్చుకోవాలి. నా సత్సంగాలైతే నేను క్లియర్‌గా చెప్తున్నా. ఎక్కడ మూఢత్వాన్ని నేను మాట్లాడను. ఒకవేళ నాకు తెలియకుండా మాట్లాడినా, అరే! ఇది మూఢత్వాన్ని మనం అనవసరంగా ప్రచారం చేసామా అని నాకు నేను ఖండించుకొని దాంట్లోంచి బయటకొచ్చేస్తాను. మిమ్మల్ని కూడా బయట నెట్టేస్తాను. అది కొద్దిగా చాలా మందికి చేదుగా ఉంటది. చాలా మందికి ఎలా ఉంటదంటే, ఏదో ఒక టక్కుటమారాలు చేస్తే ఈయన గొప్పవాడనే ఫీలింగ్ ఉంది. మనకు ఆ గొప్ప అవసరం లేదు. ఆ ఫీలింగ్ అవసరం లేదు. అనంతపురం నుంచి ఒక మహిళా భక్తురాలు ఫోను చేసింది 2 రోజుల ముందు. మహిళా సాయి భక్తురాలు. సార్ మీకు యూట్యూబ్‌లో వీడియోలు చూసాను. నాకు రోజు చూస్తుంటాను. చాలా బావుంటాయంటే, సంతోషం అమ్మా అన్నా. నాకో సమస్యొచ్చింది. మీరు తీర్చాలి అన్నది. అనంతపురంలో ఉండే ఆమె సమస్య నేనెక్కడ తీరుస్తా? నాకెలా సాధ్యమవుతుంది? సరే సమస్య ఏంటి చెప్పండన్నా. నేనొక ఉద్యోగస్తురాలిని, గవర్నమెంట్ ఉద్యోగస్తురాలిని. ఏ డిపార్ట్‌మెంట్ చెప్పలా. నాకు ట్రాన్స్‌ఫర్ అయింది.
చాలా దూరం రాయచోటు దగ్గరికి ట్రాన్స్ఫర్ అయింది. నా కళ్ళు కొద్దిగా ఇబ్బంది, 20% కనిపిస్తాయి, 80% కనిపించవు. కాబట్టి అంత దూరం వెళ్ళి నేను చేయలేను. అందువల్ల నేను బాబా మీద భారం వేసేసి ఉద్యోగంలో జాయిన్ కాల. వాళ్ళు చూశారు, నన్ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు మీరు ఎలాగైనా సరే నాకు బాబా వారితో చెప్పి నా సస్పెన్షన్ ఎత్తేయాలి. ఇప్పుడు చెప్పండి, ఇది భక్త్యా, మూఢభక్త్యా? ఇది జ్ఞానమా, అజ్ఞానమా? నీకు బాబా వారు ట్రాన్స్ఫర్ చేసినారు. నేను మళ్ళా చెప్తున్నా, బాబా వారు ట్రాన్స్ఫర్ చేశారు. మరి బాబా వారే అన్ని చేసినప్పుడు ట్రాన్స్ఫర్ ఎవరు చేసినారు? బాబా వారే చేసినారు. బాబా వారికి తెలియకుండా ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది? మరి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆయన ఏదో నీకు ఐడియా ఇచ్చుంటాడు. నువ్వు అధికారుల దగ్గరికి వెళ్ళడమో, అధికారులతో మాట్లాడడమో, అయ్యండి నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను దయచేసి చేయండి అని చెప్పకుండా నువ్వు ఇంట్లో కూర్చొని నేను బాబా చెప్పానంటే సస్పెండ్ చేసి పారేశారు. ఇలాంటిది మూఢభక్తి. భారం వేయమంటే అది కాదు. మన వాళ్ళకి భారం వేయమంటే నేను ఏ పని చేయకుండా అడ్డదిడ్డంగా భారం వేసేస్తే అది భారం అనుకుంటాం. అది కాదు. అందుకనే జ్ఞానం లేని భక్తి మూఢభక్తిగా మారుతుందని చెప్పడానికి కారణం ఇది. చదువుకున్నామే, గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు అలా మాట్లాడుతుంది. నేను వెంటనే ఏం చేయమంటారండి అంటే, తర్వాత ఫోన్ చేయమ్మా, నేను మీటింగ్లో ఉన్నానని చెప్పా. ఆ తర్వాత ఆమె చేయదని నాకు కూడా తెలుసు. నాకు చాలా మందిని ఇది చెప్తా. ఎవరన్నా నాకు ఫోన్ చేసి ఏమంటే పరిష్కారం చెప్పండి అంటే, రేపు చెయ్యమ్మా చెప్తానని చెప్తా. రేపు చేయరు. నా అదృష్టం అది. ఒకవేళ రేపు చేశారనుకో, నేను మీటింగ్లో ఉన్నాను, 2 రోజుల తర్వాత చేయండి అని చెప్తా. 2 రోజుల తర్వాత అసలు చేయరు. రేపే చేయరు, అసలు చేయరు. ఎందుకంటే వాళ్ళకి సమస్య పరిష్కారం కావాలన్నది ఏముండదు. ఏదో దొరికింది నెంబరు చేసేయడమే అంతే. అలా కాకుండా వెంటబడే వాళ్ళు ఎవరైనా ఉంటారు చూసారా, అప్పుడు వాళ్ళతో కూర్చొని మనం గంటలైనా మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కారం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సాధ్యమైనంత వరకు నాకు ఎవరు చేసినా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాను. కాబట్టి సాయి బంధువులారా, ఇప్పటి వరకు మాట్లాడిందంతా మీరు మనసులో పెట్టుకోండి. తర్వాత ఇంకొక కోణం. ఇదేంటిది 57 నిమిషాలే. నా వాచ్ ఏమన్నా ఫాస్ట్గా వెళ్తుందేమో నాకు తెలియదు. మొత్తానికి క్లోజ్ చేద్దాం. ఇంకొకటి గుర్తుపెట్టుకుంటే, బాబా వారి అనుగ్రహాన్ని పొందినటువంటి మహిళామణుల గురించి కదా ఈరోజు చెప్పుకోవాలి మనం అనుకుంటే గనక, మనందరికీ ఆ మహిళామణుల గురించి తెలుసు. మనందరం ఆ చరిత్ర చదివిన వాళ్ళమే. అయితే అందులో నుంచి ఏ విషయాలు మనం పొందాలి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, బాబా సంపూర్ణ అనుగ్రహాన్ని పొందినటువంటి భక్తులందరిలో కొన్ని క్వాలిటీస్ కామన్ గా ఉన్నాయి. నువ్వు ఆ క్వాలిటీస్ తీసుకో. వాళ్ళ నేపథ్యం వద్దు, వాళ్ళ వృత్తాంతం వద్దు, వారు ఏం సేవ చేశారో కూడా నీకొద్దు. వాళ్ళు ఆ సందర్భాన్ని బట్టి సేవ చేశారు. బాబా వారు, అమ్మ లక్ష్మి ఆకలిగా ఉంది, నాకు రొట్టె కూర తీసుకురమ్మంటే, ఆ రొట్టె కూర లక్ష్మిని తీసుకురమ్మన్నారు కాబట్టి మీరు గుడికెళ్ళే ప్రతిసారి రొట్టె కూర తీసుకెళ్లడం భక్తి కాదు. ప్రతిసారి రొట్టె కూర తీసుకెళ్లడం. ఆమె ఎవరో వంకాయలు ఇచ్చారు కాబట్టి నేను వంకాయ కూర తీసుకెళ్తా, ఆమె ఎవరో బెండకాయలు ఇచ్చారు కాబట్టి బెండకాయ తీసుకెళ్తా, ఇది కాదు. ఆ సందర్భాన్ని బట్టి బాబా వారు వాళ్ళ ద్వారా చేయించుకున్న సేవ అనుకోండి ఉదాహరణకి. కానీ మనం అందులోంచి ఏం తీసుకోవాలంటే, ఆమె దానికి ఎలా స్పందించింది, అలా స్పందించడానికి ఏ గుణం ఆమెలో గొప్పగా ఉంది, ఇది పట్టుకోవాలి మనం. ఉదాహరణకి లక్ష్మీబాయికి రొట్టె కూర తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చారు. బాబా వారు ముట్టుకోకుండా కుక్కకేశాడు. బాబా ఇదేంటి నీకోసం ఇంత కష్టపడి చేసుకొస్తే అంటే, అమ్మ కుక్కలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ రెండు ఒకటే, కాబట్టి కుక్క ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టే అని చెప్పాడు. అయిపోయింది, అక్కడ వరకు సీన్ కట్ అయింది. కానీ వాస్తవానికి బోధ కట్ కాకూడదు. సందర్భం పక్కన పెట్టండి. అంటే అందరిలో ఉన్న నేనే అసలైన నేను అని బోధించాడు. అప్పుడు ఆ మహాతల్లి ఏం చేసింది తెలుసా, బాబాకి అన్నం పెట్టకుండా నేను అన్నం తినకూడదు అనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేసుకునేది, ఒక నియమం పెట్టుకునేది. అప్పటి నుంచి ఆమె బాబాకి పెట్టకుండా తినేది కాదు. అదొక నియమం. కాబట్టి ఆమె ఒక నిబద్ధతకి ఆమె పడింది. నిబద్ధతను ఆమెలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే నిబద్ధత. కేవాస్కర్కి అదే నిబద్ధత. నా పండిన పంటలో బాబావారికి సమర్పిస్తాను, అందులో బాబావారు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. నిబద్ధత. ఎప్పటి వరకు? జీవితకాలం. నా జీవితకాలమేనా? కాదు, నా వారసులకు కూడా ఇదే. ఇది నిబద్ధత.
కాబట్టి ఒక విషయాన్ని మనం అనుకొని అది జీవితకాలం మనం గాని పాటించగలిగితే దాన్నే నిబద్ధత అంటారు, కంటిన్యూటీ అంటారు. ఆ కంటిన్యూటీ మనలో లోపిస్తుంది. ఒకటి అనుకుంటాం, ఒక 2, 3 వారాలు చేస్తాం, మరలా మర్చిపోతాం. అలా మర్చిపోతూనే ఉంటాం. నిన్న మనకు గోవా పెద్ద మనుషుల విషయం కూడా అదే వచ్చింది. మర్చిపోయారు వాళ్ళు. బాబాకి మాటిచ్చారు, మర్చిపోయారు. అక్కడ కూడా మర్చిపోవడమే జరిగింది. మరలా బాబా వారే కల్లో కనిపించి గుర్తు చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటి? కంటిన్యూటీ ఉండడం లేదు. నిలకడ ఉండడం లేదు. ఆ నిలకడ ఉండకపోవడం వల్ల మనకు అనుగ్రహం మిస్ అవుతూ ఉంది. అంటే ఎప్పుడైతే నువ్వు ఒక నియమాన్ని తప్పావో, పాము మింగింది కిందకొచ్చి పడ్డావు. మళ్ళా ఎక్కాలి మెట్లు. మరలా ఎక్కాలి. మరలా ఏదో ఒక పాము వస్తది. మళ్ళా మింగుతుంది. మళ్ళా కిందకొచ్చి పడతావు. అలా కాకుండా ఆమె ఒక నిబద్ధతకి ఆమె కారణమైంది. అందుకనే ఆమెకు చివరిలో గుర్తుండిపోయే నాణేలు ఇచ్చారు బాబావారు. చంద్రాబాయి ఎంత నమ్మకం. ఆమెలోంచి ఏం తీసుకోవాలి? నమ్మకం తీసుకోవాలి. భర్తకి ఇష్టం లేకపోయినా 25 సంవత్సరాల వయసులో 100 ఏళ్లకు ముందు 25 సంవత్సరాల స్త్రీ బొంబాయి నుంచి షిరిడీకొచ్చి భర్త మళ్ళా జాబ్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి మరలా వెళ్ళిపోయి ఆమె బాబాని సేవించిందంటే అది ఎంత నమ్మకం! అది సామాన్యమైన నమ్మకమా? మరి చంద్రాబాయి ఎంత గొప్ప స్త్రీ! సామాన్యమైన స్త్రీనా ఆమె? కాబట్టి అలా ఆమెలోంచి ఆ నమ్మకాన్ని తీసుకోవాలి. రాధాకృష్ణ ఆయి ఆమెలోంచి ఏం తీసుకోవాలి? నా బాబా అద్భుతంగా ఉండాలి. నా బాబా వైభవంతో ఉండాలి. ఆ దేవుళ్ళందరికీ జరిగేటువంటి కైంకర్యాలు నా బాబాకు జరగాలి. వాళ్ళకంటే ఏం తక్కువ నా బాబా అని ఎప్పుడు ఆయన కీర్తి ప్రతిష్టలను పెంచడానికే ఆమె ఆలోచిస్తూ ఉండేది. 24 గంటలు అది ఆలోచన. ఇంకొక ఆలోచన లేదు ఆ తల్లికి. ఎంత గొప్ప సేవ చేసింది. ఒక స్త్రీమూర్తి బాబా లేనప్పుడు గోడకు సున్నం వేయడం, బాబా వస్తే పరిగెత్తుకు రావడం, ఆయనకి కనిపించకుండా దాక్కుని సేవ అంతా చేయడం. మరి ఆయన నడిచేటువంటి దారులన్నీ చిమ్మడం, ఆ చిమ్మేటప్పుడు తన పాదాలు ఎక్కడ పడతాయో గుర్తులని చెప్పి, అయ్యయ్యో! ఆయన పాదముల మీద నా పాదాలు పడకూడదని వెనక్కి వైపు తిరుక్కుంటూ చిమ్మడం. ఇంకొక విషయం, జీవితకాలం ఆమె ఇంకొక సాధన కూడా చేసింది. అదేంటంటే ఆమె భుక్త శేషాన్ని మాత్రమే తినింది. భుక్త శేషాన్ని మాత్రమే తినింది. అంటే అర్థం బాబావారు పంపితేనే తినింది. బాబావారు పంపకపోతే పసుపడుకునేదట అప్పట్లో. ఇంకొక విషయం, బాబావారి పాదతీర్థాన్ని మాత్రమే తాగింది. పాదతీర్థం అంటే అప్పట్లో ఆయన స్నానం నీళ్లు లేకుండా ఆ చిరిగిపోయిన బట్టలతో, మాసిన బట్టలతో ఉంటే ఆయనకి అభిషేకం చేస్తే ఆ అభిషేకం ద్వారా వచ్చినటువంటి పాదతీర్థాలు ఇప్పుడు మనకు పాలరాతి మీద పోసేటువంటి నీళ్లు పట్టుకొని తాగడం కాదు, అది కాదు. అప్పట్లో తాగాలి, అది గొప్ప విషయం. అప్పట్లో దాసగను మహారాజు కూడా తాగలేదు బాబావారి పాదతీర్థం. ఆయన కూడా తాగలేదని చెప్పి చివరిలో బాధపడ్డాడు. నేను కూడా పాదతీర్థం తెచ్చుకోలేదు బాబావారిదని. ఎందుకంటే అప్పట్లో ఆ బాబావారు అలా ఉండేవారు. అంటే అదే మసీదులో అక్కడే ఆయన ఉండి, అక్కడే మలమూత్రాలు విసర్జించి, సచ్చరిత్రలో స్పష్టంగా ఉంటది. అంటే మసీదులోనే మలమూత్రాలు విసర్జించి అక్కడే ఉండేటువంటి బాబాకి అభిషేకం చేస్తే ఆ పాదతీర్థం తాగడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ మహాతల్లికి అది సాధ్యమైంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు మనకు వాట్సాప్‌లో కూడా కొంతమంది లిస్టు పెట్టారు. 16 మంది బాబాని సేవించినటువంటి మహిళా భక్తులు అని. నేనేమంటానంటే వాళ్ళ కథలు పక్కన పెట్టండి. వాళ్ళ వృత్తాంతాలు పక్కన పెట్టండి. మనకు కావాల్సింది వాళ్ళు ఏ గుణాన్ని బాబా వారి ముందు ప్రదర్శించారు, వారు ఏ విధంగా సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందారు. ఇది మాత్రమే మనకు కావాల్సింది. ఇంకొకటి కాదు.